హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లేస్మెంట్ హ్యాక్. అండ్ ఇవాళ మనం వచ్చేసి ఏంటంటే యాక్సెంచర్ టచ్ పాయింట్ మెయిల్ ఎలా ప్రాసెస్ చేయాలో చూద్దామండి. అండ్ హియర్ లెట్స్ బిగిన్ ద ప్రాసెస్. అంటే ఎలా చేయాలి, ఏంటి డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి, ఎలా ఫిల్ చేయాలి అనేది. ఫస్ట్ మనకి మెయిల్లో వచ్చిన టచ్ పాయింట్ లింక్ని క్లిక్ చేసి మనం సైన్ అప్ అవ్వాలండి. సైన్ అప్ అయినాక ఎలా సైన్ అప్ అవ్వాలంటే రిక్రూట్మెంట్ క్యాండిడేట్ సైన్ ఇన్ అని క్లిక్ చేయాలి. మనం అక్కడ ఇవ్వాల్సిన మెయిల్ ఐడి ఏంటంటే ఏదైతే మనం ప్రీవియస్గా యాక్సెంచర్కి మనకి కమ్యూనికేషన్ ఏ మెయిల్తో ఉందో ఆ మెయిల్ ఐడి అనేది మనం యూజ్ చేసి సైన్ అప్ అవ్వాలి. వన్స్ సైన్ అప్ అయినాక మనకి మెయిల్ వెరిఫై చేసుకోవడానికి మన మెయిల్కి ఒక కోడ్ వస్తుందన్నమాట. ఆ కోడ్ని అక్కడ ఇచ్చేసి మన మెయిల్ని వెరిఫై చేసుకొని పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. ఒకసారి పాస్వర్డ్ని సెట్ చేసుకున్నాక మనకి పేజ్ అనేది రిడైరెక్ట్ అవుతుందన్నమాట. నేను మీకు వీడియో ఎండ్లో ఇచ్చాను, ఒకసారి మీరు చూడండి. ఇందులో డీటెయిల్స్ వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్, లాజిస్టిక్ డీటెయిల్స్, కాంటాక్ట్. ఈ 4 డీటెయిల్స్ అనేది మనం టచ్ పాయింట్ మెయిల్లో ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబర్, పాన్ నెంబర్, ఆధార్ నెంబర్. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మనం డేటా అనేది ఫిల్ చేయాలన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసి అకాడమిక్ డీటెయిల్స్, అంటే మీకు ప్రజెంట్ ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయా, రిజల్ట్స్ వచ్చేసినాయా, మన దగ్గర 1 to 8 సెమిస్టర్ మార్క్ షీట్స్ ఉన్నాయా, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉందా, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లాజిస్టిక్ డీటెయిల్స్ అనమాట. అంటే మనకి అక్కడ కంపెనీకి వెళ్ళినాక 14 days అకామిడేషన్ కావాలా వద్దా, 14 days 13 nights అకామిడేషన్ ఇస్తారండి. అండ్ 4th వన్ వచ్చేసి ఏంటంటే కాంటాక్ట్ డీటెయిల్స్. ఇక్కడ మనం లొకేషన్ ఏమొచ్చింది, కరెంట్ మనం ఎక్కడ ఉన్నాము, మన ఇంటి అడ్రస్ ఏంటి, కొరియర్ వస్తే ఏమైనా సెండ్ చేయడానికి ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇవ్వాలన్నమాట. అండ్ దెన్ ఈ డీటెయిల్స్ అన్నీ మనకు టచ్ పాయింట్ మెయిల్లో ఇస్తాము. ఈ మెయిల్ మనకి గెట్ రెడీ ఫర్ డే 1 అని యాక్సెంచర్ నుండి మెయిల్ వస్తుందండి. అందులో ఫిల్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే మనం అకాడమిక్ డీటెయిల్స్ చూద్దాం, ఏమేమి ఉన్నాయి, బ్యాక్లాగ్స్ ఉన్నాయా లేవా, ఎగ్జామ్ స్టేటస్ ఏంటి, రిజల్ట్స్ వచ్చినాయా లేదా, అండ్ మార్క్ షీట్స్ 1 to 8 సెమిస్టర్స్ ఉన్నాయా, అట్ ద సేమ్ టైం ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉందా, ఆ సర్టిఫికేట్ మీకు యూనివర్సిటీదా ఇంటర్నెట్ కాపీదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాజిస్టిక్ డీటెయిల్స్ అనమాట. అండ్ ఫైనల్గా వచ్చేసి మనకి కాంటాక్ట్ డీటెయిల్స్. మనం టచ్ పాయింట్ మీద క్లిక్ చేయగానే వచ్చే పేజ్ ఇదండి. అక్కడ రిక్రూట్మెంట్ క్యాండిడేట్ సైన్ ఇన్ చేయాలి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.